హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో దేనికి అనుకుంటున్నారా? సాటర్డే ఎపిసోడ్స్ అప్డేట్. సో ఇప్పటి వరకు ఈ వారం అంతా ఒక్కొక్కరు ఫ్యామిలీ విజిట్స్ మనం చూసాం కదా, చాలా ఎమోషనల్గా గట్టిగా టీఆర్పీ వచ్చిందని చెప్పుకోవాలి. బిగ్ బాస్ ఈసారి ప్రతి ఒక్కటి చాలా బాగా ప్లాన్ చేశారు, ఎక్కడికి ఎక్కడ తగ్గట్లేదు, మొత్తం పైసా వసూలని చెప్పాలి. అండ్ నాట్ ఓన్లీ దట్, కంటెస్టెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చారో చాలా ఎమోషనల్ అయ్యారనమాట ఈసారి చెప్పాలంటే. అండ్ అది యాడ్ ఆనే అయ్యింది వాళ్ళకు కూడా ఆన్ ది అదర్ వే రౌండ్. అండ్ ఇప్పుడు వీకెండ్ స్టేజ్ మీదకి వీళ్ళ తరపున సపోర్టింగ్గా చీరప్ చేయడానికి వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఇట్లా ఫ్రెండ్స్ నుంచి కొంతమంది వస్తారనమాట. అయితే అందులో తనూజ గారికి సపోర్ట్ చేయడానికి సీరియల్ యాక్టర్ హరిత గారు ఉన్నారు కదా, హరిత గారు సునంద గారు స్టేజ్ మీదకి వస్తున్నట్లు తెలిసింది అప్డేట్. రెండోది కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ బ్రదర్ బాలు స్టేజ్ మీదకి వస్తున్నారు. అండ్ మూడోది డెమన్ పవన్ ఫుల్ ఎమోషనల్ అప్సైడ్ ఏమంటారు ఎపిసోడ్ లోడింగ్ అని చెప్పచ్చు. వాళ్ళ ఫాదర్ వస్తున్నారండి. ఎస్, ఇంకా మామూలుగా కాదు, గుండెల్ని పిండేసే ఎపిసోడ్ అవ్వబోతుందని చెప్పచ్చు. అండ్ వాళ్ళ ఫాదర్కి ఒక హెల్త్ ఇష్యూ ఉంది అని తెలిసిందే, కానీ డెమన్ పవన్ ఎక్కడా కూడా అది తీయడు, గేమ్లా ఆడతాడు. సో డెమన్ పవన్కి అయితే అది చాలా ఛాలెంజింగ్ మూమెంట్ అనమాట ఖచ్చితంగా. సో ఫుల్ ఆయనకి బూస్టప్ ఇచ్చే పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా గేమ్ ముందుకు వెళ్ళడానికి బూస్టప్ ఇచ్చే పర్సనే అవుతారు. సో ఇక్కడ డెమన్ పవన్ వాళ్ళ ఫాదర్ వస్తారు కదా. నెక్స్ట్ అసలైంది మేజర్గా చెప్పండి, దివ్యాకి వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు రాబోతున్నారు. ఫుల్ ఎమోషన్ అండ్ పాజిటివ్ ఎపిసోడ్ లోడింగ్. ఆవిడకి చాలా బాగా ధైర్యం చెప్తారంట. సో ఖచ్చితంగా చూడాలి. మామూలుగానే దివ్యాకి ఇప్పుడు ధైర్యం రేంజ్లో వచ్చింది, ఇంకా వాళ్ళ ఫాదర్ బ్రదర్ రాగానే ఇంకొంచెం ఆ ధైర్యం ఇంకా ఇట్లా మీటర్ హై వెళ్తుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ భరణి గారికి ఎవరో కాదండి, వాళ్ళ మదర్ అండ్ హీరో నాగబాబు గారు వస్తున్నారని తెలిసింది. భరణి గారికి ఫుల్ ఎంకరేజ్మెంట్ మూమెంట్ అని చెప్పచ్చు. నాగబాబు గారు భరణి గారు బయట చాలా క్లోజ్ అని అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా భరణి గారికి బాగా బూస్టప్ చేసే స్టేజ్ మూమెంట్ అని క్లియర్గా కాల్ అవుట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అసలైంది ఎవరి గురించి చెప్పబోతున్నా అంటే నిక్కీ గల్రాని అండ్ ఆది పెన్శెట్టి స్టార్స్ ఆర్ లోడింగ్ అని చెప్పచ్చు అనమాట. సో వీళ్ళిద్దరూ కూడా సంజన గారికి సపోర్ట్ చేయడానికి వస్తున్నారు స్టేజ్ మీదకి. సో సూపర్ అంటే సూపర్. సంజన గారు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, ఆవిడకి ఖచ్చితంగా చాలా సపోర్ట్ చేసే మూమెంట్ అని చెప్పచ్చు అది కూడా. అండ్ ఇమాన్యువల్కి జబర్దస్త్ అవినాష్ అండ్ వాళ్ళ బ్రదర్ వస్తున్నారు, ఇమాన్యువల్ వాళ్ళ బ్రదర్ వస్తున్నారని తెలిసింది. సో ఇంకా అవినాష్ గారు వస్తున్నారంటే స్టేజ్ మీద కామెడీ ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు, దుమ్ము దులిపేస్తారు అన్నట్టు ఉంటుంది. 2 సీజన్స్లో మనం అవినాష్ గారి కామెడీ చూసాం. ఇంకా ఇమాన్యువల్కి బూస్టప్ ఇవ్వడానికి వస్తున్నారు అని అంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మంచి కాదు ఎక్స్పెక్ట్ చేయలేని విధంలో కామెడీ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో చాలా పాజిటివ్గానే ఇమాన్యువల్కి ఇన్పుట్స్ ఇస్తారు అని అనుకుంటున్నాం. చూద్దాం వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎవరి ఇన్పుట్స్ ఎవరు బాగా పాటిస్తున్నారో నెక్స్ట్ వీక్ మనకు తెలుస్తుంది. రీతు గారికి వాళ్ళ బ్రదర్ రాబోతున్నారు, ఫుల్ సపోర్టివ్ అంట, బయట అయినా ఇంట్లో అయినా. రీతు గారు బాగా ప్యాంపరింగ్ కిడ్ అని బాగా అర్థమవుతుంది. ఇంకా వాళ్ళ బ్రదర్ వచ్చి మాట్లాడాక రీతు గారి బూస్టప్. సో రీతు గారికి మంచి కాన్ఫిడెన్స్ పెంచే ఎపిసోడే అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. దట్టు ఆవిడ ఇప్పుడు కెప్టెన్ కూడా అయ్యారు. సో మామూలుగా ఉండదు అని మన అందరికీ అర్థమవుతుంది. నాకు తెలిసి సీజన్కి నాకు తెలిసిన అప్డేట్ బట్టి రీతు ఈజ్ ది లాస్ట్ కెప్టెన్ ఆఫ్ దిస్ సీజన్. ఎస్, నెక్స్ట్ వీక్ టికెట్ టు ఫినాలే కానీ ఎవిక్షన్ కానీ ఉండబోతుందని తెలిసింది. నాకు అప్డేట్ తెలియగానే నేను నా ఛానల్లో పెడతాను. సో ఖచ్చితంగా నా ఛానల్ని చూస్తూ ఉండండి. అండ్ సుమన్ శెట్టి గారికి వాళ్ళ మదర్ రాబోతున్నారని తెలిసింది. లోబోని ఎవరో వస్తున్నారు అనుకుంటున్నాను, మరి అతనిది కన్ఫర్మ్ అయిందా లేదా అన్నది తెలియదు. సుమన్ శెట్టి గారికి అయితే చీరప్ చేయడానికి అట్లా బూస్టప్ మూమెంట్ అవ్వడానికి వాళ్ళ మదర్ వస్తున్నారు. సో ఫుల్ ఎమోషనల్. ఏమంటారు, ఈ వారం వీకెండ్ కూడా బిగ్ బాస్ గుండెలు పిండేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయారనమాట. మామూలుగా ఎపిసోడ్ ప్లాన్ చేయలేదు. సో ఇప్పటివరకు తెలిసినంత వరకు వీళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చి కంటెస్టెంట్స్తో వాళ్ళతో మాట్లాడబోతున్నారని తెలుస్తుంది అనమాట. చాలా యాడ్ ఆన్ అవుతుందనే చెప్పాలి, కానీ ఎవరికి యాడ్ ఆన్ అవుతుంది ఎవరికి యాడ్ ఆన్ అవ్వదు అనేది మనం ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిందే. సో నెక్స్ట్ వీక్ టాస్క్ పెట్టడానికి ఆడించడానికి రోహిణి, యావర్ అండ్ గౌతమ్
ముగ్గురు ఇంట్లోకి వస్తున్నారు, ఎక్స్ కంటెస్టెంట్స్ ఇంట్లోకి వచ్చి ఒక టాస్క్ పెట్టబోతున్నారని తెలిసింది. ఆ వివరాలు క్లియర్గా తెలియగానే నేను ఇంకో వీడియో చేస్తాను. సో ఇప్పటి వరకు ఇవి నా అప్డేట్స్ అనమాట. అండ్ ఇంకో అప్డేట్ ఖచ్చితంగా ఉంటుందండి. నాగ్ సార్ గారు ఖచ్చితంగా నాగార్జున గారు ఇద్దరికి, దివ్యకి తనుజకి ఏం చెప్పబోతున్నారు అంటే ఆబ్వియస్లీ బీబీ టీమ్ ఎట్లాగో తనుజ గారికి బాగా పాజిటివిటీ పెంచుతున్నారు కాబట్టి ఈసారి ఎలాంటి పాజిటివిటీతో రాబోతున్నారో ఆవిడ బిహేవియర్ చూడాలని నాకు కూడా ఆతృతగా ఉంది. మీకు కూడా ఆతృతగా ఉంటే నా రివ్యూ కోసం వెయిట్ చేయండి. ఏం ఫీల్ అయ్యాను, అక్కడ ఏం చూపించారు, ఏం అప్డేట్ వచ్చింది అనేది ఖచ్చితంగా నా ఛానల్లో పెడతాను. సో నా రివ్యూ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.